కేసీఆర్ హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని చెప్పింది హైకోర్టు. కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, వారి రెప్యుటేషన్ గానీ వారి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, basic principle is that the material which is there with the commission to have any prima facie findings against them must be put on notice to them, and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them, and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be basis for any action in the KCR garu, Harish Rao garu, or any of the officers. Can it partly allowed annaru dani artham enti? Partly allowed ante Harish Rao garu, KCR garu commission constitute cheyadam kuda wrong, is also unconstitutional challenge cheyadam jarigindi. Of course dani meeda emana finding ichchinarante commission ఏర్పాటు చేయడం illegal కాదు. The government has got power to constitute the commission, so the commission has been validly constituted అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హౌఎవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో దట్ కెనాట్ బి బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. కేసీఆర్ హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని చెప్పింది హైకోర్టు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఇప్పుడే చూస్తున్నాం కేసీఆర్ హరీష్ రావు కాస్త ఊరట లభించినట్లుగానే ఉంది. కాళేశ్వరం కేసులో ఘోష్ కమిషన్ ఆధారంగా అయితే చర్యలు తీసుకోవద్దంది హైకోర్టు. మరి అప్డేట్స్ ఏంటి? దుర్గా, తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో కామెంట్ చేసిన విధంగానే అధికారులు ఒకరిద్దరు పిటిషన్ వేసినటువంటి సందర్భంలో ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకూడదన్నటువంటి తీర్పును మరొకసారి పునరుద్ఘాటించిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబరావు ఈ నలుగురు కూడా ఇంప్లీట్ చేసి ఆ పిటిషన్ ను ముందుకు కొనసాగించారు. వాళ్ళ వాదనను వినిపించారు. ఘోష్ కమిషన్ చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అన్నటువంటి అంశాన్ని రేస్ చేశారు. అట్లాగే ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో వాళ్ళ వాదనలు వినిపించారు. అదేవిధంగా వీళ్ళు వినిపించినటువంటి వాదనలకు హైకోర్టు ఏకీభవించింది అన్నట్లుగానే అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఘోష్ కమిషన్ నియామకం ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ చేసినటువంటి విచారణ తీరును హైకోర్టు తప్పు పట్టింది. ముఖ్యంగా కేసీఆర్ ను కానీ, హరీష్ రావును కానీ విచారణ చేసినటువంటి 114 మందికి పైచిలకు అధికారులను విచారణ చేసింది. ఆ విచారణ చేసినటువంటి అందరి అధికారులను కేవలం విట్నెస్డ్ రూపంలో మాత్రమే విచారణకు పిలిచింది. వాళ్ళ యొక్క వివరాలను, అభిప్రాయాలను తీసుకుంది అన్నటువంటి అంశాన్ని హైకోర్టు వెల్లడించింది. ఇక ఇచ్చినటువంటి ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టును పరిగణలోకి తీసుకోవచ్చు, కానీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అన్నట్లుగానే హైకోర్టును తీర్పిచ్చింది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ శేఖర్. ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే దుర్గా గారు, చెప్పండి. సో మీకు మొత్తానికైతే కాస్త కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ తీర్పును మీరు ఎలా చూస్తారు? తీర్పును స్వాగతిస్తామే మొదటి నుండి చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ఎత్తిపోతలు తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, కాళేశ్వరం ఆలయం అక్కడ ఉంది కాబట్టి కాళేశ్వరం టెంపుల్ పేరు మీద దానికి పెట్టడం, కానీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక సుందిల్లా కాదు, ఒక అన్నారం కాదు. ఈ అనేక బ్యారేజీలు, వేలాది కిలోమీటర్ల పొడవున కాల్వలు, అదేవిధంగా టన్నెల్స్, తర్వాత బ్యారేజెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆలేరు దగ్గర మొదలు పెడితే భువనగిరి, తర్వాత కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అన్నపూర్ణ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి అనేకం, అందులో అప్పర్ మానేరు, లోయర్ మానేరు, ఇవన్నీ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి కూడా ఇందులోనే చేర్చి ఇది మొత్తం సమాహారాన్ని కాళేశ్వరం అని చెప్పేసి ఉంటుంది. ఆ కాళేశ్వరానికి మొత్తమైన ఖర్చు దరిదాపుగా 85,000 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు
మొత్తం బూడిదలో పోసిందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడితే ఒకప్పుడు పార్లమెంటే క్లియర్ గా చెప్పింది అయిన ఖర్చు ఇంత, ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పి. దాని మీద రాజకీయ కోణంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. కమిషన్ వేసిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, యాక్చువల్ గా సరైన రీతిలో చేయాలని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఏమి సరైన రీతిలో దాన్ని చేయలేదని చెప్పేసి మా భావన. మేము మాత్రం ఖచ్చితంగా ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు గారు, కొన్ని రోజులు ఇరిగేషన్ శాఖ చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వీరిద్దరి యొక్క ఆలోచనలు, వారి యొక్క పాత్ర, ఇది మొత్తం కూడా ఖచ్చితంగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ప్రజెంట్ అయినా. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు గారితో సహా నేను కూడా ప్రజెంట్ అయినా. ఇప్పుడు అలో చేస్తే నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ని. క్లియర్ గా చాలా చక్కగా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా మొత్తం కూడా పర్మిషన్స్ తో సహా, అంటే ఇదేదో కేసీఆర్ గారి మనోఫలకం నుండి పుట్టింది, దీనికి ఏదో అనుమతులు లేవు, లేకపోతే ఇది మొత్తం కూడా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేసిందని కాదు. ఇవాళ దీనికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది అన్ని చోట్ల కూడా. సిడబ్ల్యూసి కాకుండా దరిదాపుగా 16 ఏజెన్సీలు దీనికోసం పర్మిషన్స్ ఇచ్చినాయి. పర్మిషన్స్ ఇచ్చడమే కాకుండా క్యాబినెట్ మీటింగ్ లో ఆనాటి మంత్రులందరూ కూడా పాత్రగా ఉండి క్యాబినెట్ లో ఆమోదం పొందింది. ఒకసారి క్యాబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత అది మొత్తం క్యాబినెట్ యొక్క ఉమ్మడి నిర్ణయం ఉంటది, ప్రభుత్వం యొక్క ఉమ్మడి నిర్ణయం ఉంటది. అది వ్యక్తిగతంగా హరీష్ రావు గారో, కేటీఆర్ గారో, కేసీఆర్ గారో చేసింది కాదు. అందులో ఉండే మంత్రులు ఎవరో ఒక్కరికో బాధ్యత కాదు. ప్రభుత్వం మొత్తం కూడా క్యాబినెట్ గా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సరైన అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి తీసుకున్న తర్వాత దానికి లోన్స్ కూడా ఇవాళ ఆర్ఈసి ఇచ్చింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థ. అదే విధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది, బ్యాంకులు ఇచ్చినాయి. వాళ్ళందరూ ఇస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా చూసుకుంటారు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని. ఈ దేశంలో ఉండే అత్యున్నత సంస్థలు మొత్తం కూడా మొత్తం పరిశీలించి దానికోసం ఉన్న అనుమతులను కూడా పరిశీలించి సైట్లను విజిట్ చేసిండ్రు. దాన్ని నిర్మించింది కూడా ఎవరు? పెద్ద పెద్ద సంస్థలు. ఎల్ఎన్టీ ఇలా పార్లమెంట్ కట్టిన, అనేక సంస్థలు కట్టిన ఎల్ఎన్టీ వాళ్ళు ఇలా వెంకట నిర్మాణం చేశారు. కాబట్టి పర్మిషన్లు తీసుకోవడంలో కానీ, అనుమతులు ఇవ్వడంలో కానీ ఇవాళ క్యాబినెట్ ఏదైతే పద్ధతులు ఉందో అవన్నీ పాటించే చేసింది తప్ప అందులో ఎక్కడన్నా కొద్దిగా ఇలా కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డకు 2 పిల్లర్లు కుంగిపోతే 2 పిల్లర్లకు సంబంధించిన ఎన్డీఎస్ఏ ఇప్పటికే బాగు చేయాలని చెప్పింది. మరి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు బాగు చేయలే? అంటే రాజకీయంగా బదనాం చేద్దాం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉద్దేశంతో వేసిండ్రు. దాన్ని ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కోర్టు ముందు ప్రజెంట్ చేసినాం. కోర్టు కూడా ఇవాళ అందరూ ప్రజలు ఏమనుకుంటున్నారో, అధికారులు ఏమనుకుంటున్నారో, సంస్థలు ఏమనుకుంటున్నదో, మా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నదో దాంతోనే ఏకీభవించింది. దీని మీద దీన్ని బేస్ చేసుకొని ఇది అసంపూర్తిగా ఉంది, ఇది కరెక్ట్ గా లేదు నివేదన అని చెప్పేసి వచ్చినట్టు మేము చూసినాం. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దని చెప్పడం అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుచిత బుద్ధికి, వారి యొక్క ప్రతీకార ఇచ్చకు నిదర్శనం అని చెప్పి కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, గత ప్రభుత్వానికి, కేసీఆర్ కి, ఇవాళ అదే హరీష్ రావు గారికి కూడా ఇందులో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే ప్రభుత్వంగా ప్రమేయం ఉంది, కానీ ఇందులో చెడగొట్టాలనే ప్రమేయం ఎవరిది లేదని చెప్పేసి దీన్ని భావించవచ్చు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బలాగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ పల్లా రాజేశ్వర రెడ్డి గారు.